అందరికీ నమస్కారం. మిషన్ 108 కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు పదే పదే మాట్లాడే ఒక సిద్ధాంతం ఒక కుల వృత్తి చేసుకునే మహిళ ద్వారా ఉద్భవించింది అంటే మీరు నమ్ముతారా? నిజం. భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం అని చెప్పే కమ్యూనిస్టుల సిద్ధాంతం తెలంగాణలో వీరమాత చాకలి ఐలమ్మ పోరాటంతోనే ఈ నినాదం పుట్టుకొచ్చింది. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో తన పేరును లిఖించుకున్న వీరమాత చాకలి ఐలమ్మ భూస్వామ్య వ్యవస్థలోని ఓ బలమైన నాయకుడిపై ఒక సామాన్య మహిళ చేసిన పోరాటంగా గుర్తింపు పొందింది. తెలంగాణ తొలి భూ పోరాట వీరమాతగా చాకలి ఐలమ్మ పేరు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో లిఖితమయ్యింది. ఆమె జయంతి, వర్ధంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకునేలా ఘనంగా నిర్వహిస్తుంది. ఈ రోజు తెలంగాణ రైతాంగ పోరాటంలో సింహస్వప్నం లాంటి మహిళ చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా గురుపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో గురుపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొనడం జరిగింది. ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తిని, త్యాగాన్ని కొనియాడుతూ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడడం జరిగింది. నిజాం పరిపాలనప్పుడు చాకలి ఐలమ్మ గారు ఇస్నూరు దొరవారికి అడ్డం తిరిగి రజాకారులకు రోకల్ బండ తీసుకొని కూడా ఎదురు తిరిగి పానాలకు త్యాగం చేసి ఎదురు తిరిగింది. భూస్వాములకు, జమీందారులకు ఎదురు తిరిగి పోరాటం చేసి మన హక్కులకు విముక్తి కలిగించింది. రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణ వీరవనిత. ఆ రోజు కమ్యూనిస్టు ఉద్యమాల ద్వారా అనేక ఉద్యమాలు ఈ తెలంగాణ ప్రాంతంలో రైతాంగ పోరాటం నడిపినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ గారు పల్లెంత చుట్టూ ముట్టి ప్రతి పల్లె తలుపు తట్టి ఆ శాఖలో లామంటూ వాకిట్లో అడుగు పెట్టి సలిబువ సంకన పెట్టి సూర్యుడికి దండం పెట్టి ఇడిసిన బట్టాలన్నీ వడివడిగా మూటగట్టి పడిలేస్తూ ఇడువాకుండా లేపి మెడ మీద పెట్టి బతుకు తెరువును మోస్తూ చెరువు చెరువు తిరిగి మైలా బట్టాల నుతికేమో మాయమ్మల్లారా, మల్లెలోలే తెల్లగా చేసేమో మాయల్లారా, గంజి నీళ్ళో దాగేమో మాయమ్మల్లారా, గడప గడప తిరిగేమో మాయల్లారా అంటూ అనేక వృత్తి కులాలు అణగారిన వర్గాలుగా దొరలు పెత్తందారుల మధ్య నలిగిపోతున్న కాలంలో చాకలి కులంలో పుట్టినటువంటి ఐలమ్మ గారు 1895 సెప్టెంబర్ 26న జన్మించి 1985 సెప్టెంబర్ 10న అనగా ఈరోజు వారు చనిపోవడం జరిగింది. ఈ తెలంగాణలోని భూస్వామ్య పెద్దలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ వర్ధంతి సభ ఏర్పాటు చేసినటువంటి రజక సంఘ నాయకులకు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నైజాం పరిపాలనలో అసలు వాస్తవంగా ఆ రోజుల్లో మహిళలు ఇంటి నుంచి బయటికి వెళ్ళడమే ఒక వింతగా చూసేటువంటి పరిస్థితి. అంటే అంత నిర్బంధం ఉండేటువంటి పరిస్థితి. అసలు మగ మనుషులే బయటికి వెళ్ళే పరిస్థితుల్లో కూడా మరి చాకలి ఐలమ్మ ఒక వీర వనితలాగా నైజాం నవాబుకు వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా మరి సాయుధ పోరాటం ముందుకు నడిపి మరి తెలంగాణ నైజాం నుంచి విముక్తి పొందే దాంట్లో ఆమె పాత్ర చాలా కీలకంగా వ్యవహరించారు. మరి ఆమె స్ఫూర్తి తీసుకొని ఈరోజు అందరూ కూడా మరి మనందరం కూడా యువత కానీ, మరి యువకులు కానీ, మరి నాయకులు కానీ అందరూ కూడా ఆమె స్ఫూర్తి తీసుకొని మనందరం
భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.